అందరికీ ప్రైజ్లాడండి. బాగున్నారా? దీవించబడుతున్నారు అనుకుంటున్నాను ఈ మాటల వల్ల. ఈ రోజున బైబిల్ గ్రంథంలో జాషువా, కాలేబ్ అని ఇద్దరు ఉన్నారు. నా పేరు జాషువా, మా తమ్ముడి పేరు కూడా కాలేబ్. ఈరోజు మా గురించి చెప్పట్లా, బైబిల్లో జాషువా, కాలేబ్ గురించి చెప్పుకుందాం. ఈ జాషువా, కాలేబ్ అనేటువంటి వాళ్ళు, కాలేబ్ మరి మోషేకి రైట్ హ్యాండ్గా ఉండేవాడో లేదో తెలియదు, కానీ జాషువా మాత్రం మోషేకి బాగా రైట్ హ్యాండ్గా ఉండేవాడు. జాషువా గురించి ఒక అధ్యాయమే, ఒక గ్రంథమే యెహోషువ గ్రంథం రాయబడి ఉన్నది. ఇంగ్లీష్లో అయితే జోషువా బుక్ రాయబడి ఉన్నది బైబిల్లో. సో మంచిగా సపోర్ట్గా ఉండేవాడు మోషేకి. అయితే మోషే చనిపోయిన తర్వాత నెక్స్ట్ టైం లీడర్షిప్ మోషే తర్వాత జాషువానే స్వీకరించాడు, దానిని కొనసాగించాడు. దేవుడు కానాన్ ఇస్తానని చెప్పాడు కదా, అక్కడికి వచ్చారు వీళ్ళందరూ. కానాన్ దరిదాపులకు వచ్చిన తర్వాత మోషే పంపించాడు, చూసిరండి రబ్బాయి ఎట్లా ఉందో చూసిరండి అంటే అందరూ చెడుగా చెప్పారు. కానీ జాషువా, కాలేబ్ మాత్రం కాదు మనం స్వాధీనపరుచుకుంటాం, మనం దాన్ని ఛేదించుకుంటాం, చేజిక్కించుకుంటాం అని చెప్పేసి మోషేకి చెప్తారు. నిజంగానే మనం చేజిక్కించుకుంటాం ఏ పరిస్థితి అయినా. కానీ దేవుడు మాట చెప్పాడు కాబట్టి కదా, దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆయన మలిచిపోడు, దానిని పక్కకు తొలగిపోడు. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చకుండా ఆగిపోడు. ఆమేన్ చెప్దామా? మీ జీవితంలో దేవుడు ఏ మాట ఇచ్చినాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. బాధపడబాకండి, దిగులు పడబాకండి. జాషువా, కాలేబ్ కూడా అదే నమ్మకం. అదేంటంటే దేవుడు మాట ఇచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తారని. సో వాళ్ళు ఎంత బలవంతులైతేనేమి, ఎట్లాంటి వాళ్ళు అయితేనేమి వెళ్తాము, మనం చేజిక్కించుకుంటాం అని చెప్పేసి ప్రజలందరి జీవితం ఒక్కడ మాట పోండ్రా మీ గౌరవం ఇది అని చెప్పేసి జాషువా, కాలేబ్ని వాళ్ళు లెక్క చేయలేదు ఆ రోజుల్లో. తర్వాత మోషే చనిపోయాడు. తర్వాత జాషువా, యెహోషువ భయంకరమైన యుద్ధాలు చేశాడు. అసలు ఎరికో పట్టణాన్ని అయితే కూల్చి అక్కడ రౌండ్ తిరిగి ఎరికో చుట్టూ దానికి పోల్చేసాడు. హాయి పట్టణంతో యుద్ధం చేసేటప్పుడు సూర్యుడు చంద్రుడు ఆపేశాడు. సూర్యుడు చంద్రుడు ఆగిపోండి మీరు అన్నాడు. సూర్యుడిని చంద్రుడు ఆగిపోవడం అంటే అర్థం ఏంటి? సూర్యుడు అంతే ఉంటుంది, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే సూర్యుడిని ఆపేసాడంటే భూమిని తిప్పటం ఆపేసాడు యెహోషువ. దేనికి? యుద్ధం జరిగించి యుద్ధాన్ని గెలవడానికి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు లైట్ ఫెయిల్ అవుతుంటే క్రికెటర్స్కి ఇష్టం ఉండదు, అంటే మ్యాచ్ అయిపోతే బాగుంటే మళ్ళీ రేపటికి పోస్ట్ పోన్ చేస్తే ఇబ్బంది అని. కానీ ఎవరు కూడా సూర్యుడిని ఆపలేరు మ్యాచ్ కోసం, క్రికెట్ మ్యాచ్ కోసం. కానీ యెహోషువ యుద్ధం కోసం సూర్యుడిని అంటే భూమి తిరగడాన్ని ఆపేసాడు ఆ రోజుల్లో. గ్రేట్. మనం కూడా ఆ విధంగా చేయగలం, ప్రియులైన పిల్లల వల్ల ఆయన పోలి నడుచుకోగలం. ఓకే, అయితే యెహోషువ ఇన్ని యుద్ధాలు చేసిన తర్వాత చివరికి 11వ అధ్యాయం వచ్చేసరికి యెహోషువ గ్రంథంలో లాస్ట్ వచ్చినానికి వచ్చేసరికి అన్ని యుద్ధాలు ముగించుకొని దేశము సుభిక్షముగా ఉండేను అన్నట్టు. దేశం మొత్తాన్ని పట్టుకున్నాడు, కానాను దేశం మొత్తాన్ని. హీ టేక్ ఓవర్ ద వాట్ గాడ్ ప్రామిస్డ్ దెమ్. వారికి దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటను తీసుకొని ఆ మాట ప్రకారంగా ఆ దేశాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. క్షమించండి, ఆ దేశాన్ని వాళ్ళు గెలిచారు, దేశాన్ని వాళ్ళు పట్టుకున్నారు. ఓకేనా? మోషే తర్వాత యెహోషువ ఈ పనులు చేసాడు. అయితే కాలేబ్ దగ్గరికి వస్తున్నాను ఇప్పుడు. ఓకేనా? జాషువా గురించి చెప్పడం అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే 13వ అధ్యాయం వచ్చేసరికి 11, 12, 13 అధ్యాయం వచ్చేసరికి యెహోషువ ముసలివాడు అయిపోతాడు, వృద్ధుడైపోతాడు అనమాట. బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా అని ఉంటుంది యెహోషువ గురించి. బహుదినములు గడిచిన వృద్ధుడిగా అయిపోతే జాషువా అప్పుడు దేవుడు చెప్తాడు, అబ్బాయి జాషువా, నువ్వు గెలిచావు కానీ కొన్ని ఇంకా దేశంలో స్వాధీనపరుచుకోవాల్సిన బోల్డన్ని ఉన్నాయి అంటాడు. నాకు ఈ వచ్చిన చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. అరే, కష్టపడి యుద్ధాలు చేసి గందరగోళం చేసి గెలిచాడు కదా, మళ్ళీ దేవుడు 12వ అధ్యాయంలో 13వ అధ్యాయం మొదటి వచనంలో యూ నీడ్ టు పొసెస్ లాట్ ఆఫ్ యువర్ కంట్రీ. నేను నీకు మాట ఇచ్చిన దేశంలో నువ్వు స్వాధీనపరుచుకోవాల్సింది చాలా ఉన్నది. గెలిచావు కానీ వాటిని స్వాధీనపరచుకోలేదు. ఈ మాట యెహోషువతో దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మాట్లాడుతున్నాను, నేను చెప్తున్న మాట మీరు శ్రద్ధగా వినండి. దేవుడు ఆరోగ్యాన్ని గెలిచాడు నీ జీవితంలో. ఆమె చెప్పండి. దేవుడు నీ జీవితానికి సంబంధించిన ఆరోగ్యాన్ని సిలువలో ఆల్రెడీ గెలిచాడు. నీ జీవితానికి సంబంధించిన ఐశ్వర్యాన్ని సిలువలో ఆల్రెడీ గెలిచాడు. నీ జీవితానికి సంబంధించినటువంటి అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని సిలువలో ఆల్రెడీ గెలిచాడు. ఆ గెలుపుని తీసుకొచ్చి నీలో పెట్టాడు. నిన్ను ఆ
గెలుపులో పెట్టాడు. యు ఆర్ నో విక్టోరియస్ పర్సన్. ఇప్పుడు యెహోషువ ఏ విధంగా అయితే పట్టణాన్ని, ఆ దేశాన్ని గెలిచాడో నువ్వు ఇప్పుడు ఆ స్థానంలో ఉన్నావు. బట్ జరుగుతుంది ఏంటంటే నువ్వు గెలిచిన వాటిని స్వాధీనపరచుకోవట్లేదు. అర్థమవుతుందా? యెహోషువతో దేవుడు అంటున్నాడు, గెలిచావు కానీ నువ్వు స్వాధీనపరచుకోలేదు యెహోషువ, చాలా ఉంది. అప్పుడు వచ్చాడు కాలేబు. వచ్చి కాలేబు అంటున్నాడు, ఆ రోజు మోషే నన్ను పంపించినప్పుడు నాకు 45 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు వచ్చినాయి. కానీ యెహోషువతో డిస్కస్ చేస్తున్నాడు కాలేబు. జాషువా, ఒక మాట చెప్తున్నాను శ్రద్ధగా, ఆ రోజు ఎంత బలం అయితే ఉందో నాకు ఈ రోజు కూడా అంతే బలం ఉంది. నేను వెళ్తా, ఈ కొండ నాకి, ఇక్కడ కొండలు ఎన్ని కనపడుతుంది కదా, ఈ కొండ నాకు అప్పగించు, నువ్వు చెప్పు, వెళ్ళు. ఎందుకంటే యెహోషువ గెలిచినోడు కదా, గెలిచినోడి దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నాడు. నేను స్వాధీనపరుచుకుంటా వాటిని. ఆమె చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కాలేబు ఎలా స్వాధీనపరుచుకుంటావు నువ్వు అంటే, అప్పుడు కాలేబు ఒక మంచి మాట అంటున్నాడు. అదేంటంటే, ఆ రోజు మోషేతో దేవుడు చెప్పిన మాట నాలో ఇప్పటికీ ఉన్నది అంటాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీకు కావలసిన వాటిని స్వాధీనపరచుకోవడానికి నీలో ఉండాల్సింది ఏంటంటే దేవుని మాట, వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట నాలో ఉన్నది. ఏమనున్నది? ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత ఉన్నదనే మాట నాలో ఉన్నది. ఎప్పుడైతే ఆ మాట మనలో ఉంటుందో మనము గెలిచిన దాన్ని స్వాధీనపరచుకోవడానికి ఆ మాట మనకు ఉపయోగపడుతుంది. కాలేబు అంటున్నాడు, అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంతే బలం. ఈ రోజు నేను చెప్తున్నాను, నువ్వు బాప్తిసం పొందినప్పుడు ఎంత బలమో ఈ రోజు కూడా అంతే బలం. ఎలా ఉంటుందో చెప్పమంటారా? దేవుని వాక్యం నీలో నిలిచినప్పుడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో మాట్లాడుతున్న మాట శ్రద్ధగా వినండి. ఏ విషయంలో నువ్వు పొందుకోవాలి, అది సాధించాలి, ఇది సాధించాలి అనుకుంటున్నావా? వాటన్నిటిని దేవుడు ఆల్రెడీ సాధించి పెట్టాడు. బట్ యు నీడ్ టు జస్ట్ పొసెస్ ద థింగ్స్. నువ్వు కేవలం చేయాల్సింది ఏంటంటే వాటిని స్వాధీనపరుచుకోవటం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, స్వాధీనపరుచుకోవటం. ఆమేన్, ఆమేన్. స్వాధీనపరుచుకోవటం ఈరోజు నువ్వు ప్రారంభించాలని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు గెలిచిన వాటిని స్వాధీనపరుచుకోవటం కాలేబు అదే చేస్తున్నాడు అక్కడ. యెహోషువ తన్నుడు గెలిచాడు కానీ స్వాధీనపరుచుకోవాలి. నేను ఇప్పుడు స్వాధీనపరుచుకోవడానికి వెళ్తున్నాను. ఎలా వెళ్తున్నాను అంటే దేవుని మాటతో వెళ్తున్నాను. నీ జీవితంలో ఏదైతే పరిస్థితుల్లో మార్పు కలగలేదో, మార్పు కలగని వాటి కోసం నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని మాటను తీసుకోవటం. దేవుడు సమృద్ధినివ్వడు, ఏమిస్తాడంటే విత్తనం ఇస్తాడు ఆయన. అక్కడ ఒక మాట ఉంటుంది, విత్తువానికి విత్తనమును తినువానికి ఆహారమును దయచేయు దేవుడు విత్తువానికి విత్తనమును అనుగ్రహించి దానిని విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారు అగునట్లు నీతి ఫలములను వృద్ధి పొందించును. ఆయన డైరెక్ట్ గా మిమ్మల్ని వృద్ధి పొందిస్తాను, సమృద్ధిస్తాను అంటలా. ముందు నేను మీకు విత్తనం ఇస్తాను అంటున్నాడు. విత్తనం అంటే ఏంటి? దేవుని వాక్యం. ఫస్ట్ ఐ గివ్ ఏ వర్డ్ టు యూ. ఒక మాట ఇస్తాను, ఆ మాటను మీరు విత్తుతున్నప్పుడు ఆ విత్తనము వృద్ధి పొందించబడుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ విత్తనము విస్తరిస్తుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం దేవుడి దగ్గర నుంచి పొందుకోవాల్సింది ఏంటంటే, ప్రభా విత్తువానికి విత్తనం దయచేస్తానన్నావు కదా ప్రభా, నాకు ఈ పరిస్థితికి సంబంధించిన ఒక విత్తనం. కాలేబుకి ఒక మాట ఇచ్చావు. ఏ మాట? మీరు స్వతంత్రించుకుంటారనే మాట. ఆ మాటను పట్టుకొని కాలేబు గెలవటమే కాదు, గెలిచిన దాన్ని స్వాధీనపరచుకోవడానికి కదిలాడు. నేను కూడా ఈ రోజున నాకున్న వాటిని స్వాధీనపరచుకోవటానికి నేను కదులుతున్నాను ప్రభా. నువ్వు గెలిచావు నాయన, నువ్వు గెలిచిన వాటిని నేను స్వాధీనపరచుకుంటాను ప్రభా. ఆయన మరణాన్ని జయించాడు, ఆయన పాపాన్ని జయించాడు, ఆయన రోగాన్ని జయించాడు. ఆయన జయించిన వాటిని, ఆయన గెలిచిన వాటిని మనం స్వాధీనపరచుకుందాం. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా.